హలో బడ్డీస్, చలో కరీంనగర్. నేను ఈ రోజు కరీంనగర్ వెళ్తున్నా. డైట్ కరీంనగర్ లో 2 days ట్రైనింగ్ ఉంది. ఇలా ఫస్ట్ డే. మా స్టాఫ్ అందరూ ఆల్రెడీ పోయిరు. నేను సౌత్ ఇండియా సైన్స్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఇవాళ రేపు అటెండ్ కావాల్సి ఉంది. కరీంనగర్ చాలా సార్లు పోయినా గానీ ఈ బిడ్ మానర్ పైన నేను ఎప్పుడు ఆగలేదు. ఇవాళ ఎందుకు ఆగాలనిపించింది, ఆగి చూసినా చాలా బాగా అనిపించింది. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎంత బాగుందో ఆ ద్వీపం పైన. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూపిస్తా ఈ టెంపుల్ ని. ఎవరన్నా చూసింటే కామెంట్ చేయండి ఎట్లుందో. మొత్తం మీద డైట్ కరీంనగర్ ఏరుకున్నాం. అందరికంటే నేనే ముందుగా వచ్చిన అనుకొని సిట్ట ఉరికిన. లోపలికి చూసే వరకు నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఇక నేను వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ పైన సంతకాలు పెట్టి వందే మాతరం గేయం తోటి ప్రారంభించుకున్నాం. ఈ రోజే కొత్త డైరీ ఓపెన్ చేసుకుంటున్నా, ఏదైనా కాంప్లిమెంట్ రాసి అని మా మేడం కు డైరీ ఇస్తే చూసిరా ఏం రాసిందో. మా ముగ్గురి పేరు రాసి సంతకం పెట్టించింది. ఇది మాకు ట్రైనింగ్లు ఇచ్చిన బుక్. ఈ టై బేస్ లెర్నింగ్ ఎట్లుంటది, ఏం చేయాలి, ఏమేమి ఉంటాయని ఇందులో ఉంటది. సో ట్రైనింగ్ అంతా ఆటపాటలతోటి సూపర్ గా జరిగింది. మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. టై బేస్డ్ లెర్నింగ్ మజాక. టీచర్లం అంటే నిత్య విద్యార్థులం కదా, అందుకే పిల్లల్లాగా మారిపోయినాం చూడరి. ముందు మేడంలు చాలా బాగా ఆడారు. మేమేమన్నా తక్కువనా అంటూ మేము కూడా మస్తు అయినాం. మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత మా ఆర్పీలు నాకు తబులు ఇచ్చి దీంతో ఏం పాట అని చెప్తావు చెప్పు అన్నారు. మనం ఏమైనా తక్కువ తింటావా? సగం సగం కళాకారులం అయితే మనం. ఇరుగా తీసిన 1వ తరగతిలో తబలా అనే పాట అని ఎట్లా చెప్తున్నాం, మొత్తం కొట్టుకుంటూ పాట పాడుకుంటూ అందరినీ లేపి డాన్స్ చేయించిన. ఆ తర్వాత మా సార్ మాకు న్యూస్ పేపర్ ఇచ్చి దాంతో టోపీ ఎట్లా వేయాలో చెప్పిండు. మనిషికో టోపీ వేసుకొని టోపీ పెట్టుకున్నాం. ఎవరు పెట్టక ముందే మా టోపీలు మేమే పెట్టుకున్నాం. సార్ మాత్రం ఆ టోపీకి ఆట పాట చాలా గ్రేట్ అనిపించింది. సార్ను చూస్తే ఆడుతూ పాడుతూ నేర్పించాడు మాకు. ఇక చివరి సెషన్ లో మాతో కొన్ని పప్పెట్లు చేయించాడు. వాటితో రేపు కథ చెప్పాలన్నాడు. రేపు ఏం కథ చెప్తామో రేపటి వీడియోలో చెప్తా.